మనతో జాయిన్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. వారితో ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రతి సందర్భంలో ఎగ్జాక్ట్ పోల్స్ కాకపోయినా అవి ఏ రకంగా ఫలితాలను ప్రతిబింబిస్తాయనేది వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ కాసేపట్లో రాబోతున్నాయి. చాలా సందర్భాల్లో ఫెయిల్ అయిన సందర్భాలను కూడా మనం చూసాం, పూర్తిగా భిన్నమైన ఫలితాలను చూసాం. కానీ ఓవరాల్గా ఒక 10 సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు వాటి ఫలితాలు చూసిన తర్వాత ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. బిఫోర్ దట్ ఈరోజు నేను మొదటిసారిగా ఈ స్టూడియో వస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఇదంతా ఏదో ఇంద్ర భవనం అట్లా అంటారు కదా, పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో చాలా భారీ సెట్టింగ్లు అట్లా ఉంటాయి కదా. సో మీ ఆనందం అలాగే కంటిన్యూ చేస్తుండగా మనకు ఒక SAS శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలకు సంబంధించి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ 98 నుంచి 116 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలను మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అదే సమయంలో టీడీపీ కూటమి 59 నుంచి 77 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోందని SAS శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ తేల్చింది. ఓవరాల్ గా చూస్తున్నప్పుడు 98 అత్యల్పంగా వైఎస్ఆర్సీపీకి కనిపిస్తోంది. అదే సమయంలో అత్యధికంగా 116 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతోందని ఆత్మసాక్షి గ్రూప్ తేల్చింది. రైట్, మనం మాట్లాడుకుంటున్నాం సార్. మొదటిదే వచ్చింది మన చేతికి. అలాగే రేస్ సంస్థ ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. రెండో సంస్థను కూడా మనం చూస్తున్నాం. ఇది కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇక్కడ ఫలితాలను వెల్లడించింది. వైఎస్ఆర్సీపీ 117 నుంచి 128 స్థానాల్లో విజయం సాధించబోతోందని తేల్చింది రేస్ సంస్థ. చాలా ప్రధానమైన అంశం. మనకు ఆత్మసాక్షిని మించి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి స్థానాలు చూస్తే అంతకు మించి కనిపిస్తోంది. 117ను మించి 128 వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందని రేస్ సంస్థ, రీసెర్చ్ అసోసియేషన్స్ కన్సల్టేషన్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలను మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి ఇప్పటి వరకు వచ్చినటువంటి 2 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఫలితాలను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. సాక్షి బిగ్ స్క్రీన్ పైన 2 సర్వే ఫలితాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆత్మసాక్షికి సంబంధించినటువంటి సర్వే ఫలితం, అలాగే రెండవది రేస్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఫలితం. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చాలా ప్రధానంగా కనిపిస్తోంది. ఇక్కడ రేస్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు చూస్తే 117 నుంచి 128 స్థానాలను గెలుచుకోబోతోంది వైఎస్ఆర్సీపీ అని తేల్చింది. ఇక ఆపరేషన్ చాణక్య మనం చూస్తున్నాం. ఆపరేషన్ చాణక్య 175 నియోజకవర్గాల్లో మొత్తం వైఎస్ఆర్సీపీ 95 నుంచి 102 స్థానాలు గెలుచుకోబోతోందని తేల్చింది. టీడీపీ కూటమి, టీడీపీ జనసేన బీజేపీ కూటమి 64 నుంచి 68 స్థానాలకు పరిమితం కాబోతుందని తేల్చింది. ప్రధానంగా 3 సర్వే సంస్థలను మనం చూసాం. ఆపరేషన్ చాణక్య మనం చూసాం, అలాగే ఆత్మసాక్షిని మనం చూసాం, రేస్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలను కూడా మనం చూసాం. 3 సర్వే ఫలితాలను వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. జన్మత్ పొలిటికల్ కన్సల్టింగ్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. 95 to 103 వైఎస్ఆర్సీపీ 95 నుంచి 103 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ కూటమి 67 నుంచి 75 స్థానాల్లో విజయం సాధించబోతోంది. కొంతవరకు చూస్తే 75 స్థానాల వరకు వెళ్లే అవకాశం ఉందన్నది కూటమి. ఇదివరకు ఇచ్చినటువంటి సర్వే ఫలితాల్లో 70ని టచ్ చేయలేదు, ఎక్కడ 60 లోపే కనిపించింది. ఈసారి మాత్రం జన్మత్ పొలిటికల్ కన్సల్టింగ్ ఇచ్చినటువంటి సర్వే సంస్థ ఫలితాలు చూస్తే టీడీపీ 67 నుంచి 75 వరకు పెర్ఫామ్ చేసి సీట్లు గెలుచుకునేటటువంటి అవకాశం ఉందని తేల్చింది. ఓవరాల్ గా చూస్తే ఈ 4 సర్వే సంస్థలతో పాటు 5వ సర్వే సంస్థ మనకు కనిపిస్తోంది పొలిటికల్ ల్యాబొరేటరీ. పొలిటికల్ ల్యాబొరేటరీ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ 108 స్థానాల్లో విజయం సాధించబోతోంది. టీడీపీ 67 స్థానాలకు పరిమితం కాబోతోంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చూస్తే 108 స్థానాలు దక్కబోతున్నాయనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ సర్వే సంస్థ మనం చూసినా అన్ని కూడా వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే 5 సర్వే సంస్థలు మనం చూసాం, అన్ని కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. కూటమి ఎక్కడా కూడా 60ని దాటి కనిపించట్లేదు. ఒక్క చోట మాత్రం 70ని టచ్ చేసినట్టుగా మనకు కనిపించింది ఒకే ఒక సర్వే సంస్థకు సంబంధించి. టీడీపీ కూటమి 67 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. మరో సంస్థను చూస్తున్నాం.
మనం కొద్దిసేపటి క్రితం మొట్టమొదటిసారి చూసినటువంటి ఎస్ఏఎస్ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ లోక్సభకు సంబంధించి 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ 17 లోక్సభ స్థానాల్లో విజయం సాధించబోతోంది. చాలా క్లియర్గా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కేవలం 8 అంటే 8 స్థానాలకు పరిమితం కాబోతున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది. లోక్సభ స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ తన పట్టు కొనసాగిస్తోంది. ఎక్కడ కూడా బీజేపీ కనీసం లోక్సభ స్థానాల్లో పట్టు చూపిస్తుందంటే ఆ ప్రభావం కూడా ఏమాత్రం కనిపించట్లేదు. అసెంబ్లీకి సంబంధించి వచ్చినటువంటి రిజల్టే ఇక్కడ లోక్సభకు సంబంధించినటువంటి రిజల్ట్లను రిఫ్లెక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది. రేస్ సంస్థ ఇచ్చినటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించిన సర్వే ఫలితాలు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ 19 స్థానాల్లో విజయం సాధించబోతోంది. చాలా క్లియర్గా తేల్చింది రేస్ సంస్థ. అదే సమయంలో టీడీపీ 6 స్థానాల్లో మాత్రమే పరిమితం కాబోతోందని తేల్చింది. గతంలో 3 స్థానాలు మాత్రమే గెలుచుకున్నటువంటి టీడీపీ ఈసారి కూటమిగా వచ్చిన మరో 3 స్థానాలను మాత్రమే తీసుకోగలిగింది. కానీ అంతకు మించి ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఆత్మసాక్షి తీసుకున్న, రేస్ తీసుకున్న లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీనే అత్యధికంగా గెలుచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆపరేషన్ చాణక్య సీక్రెట్ వాక్ ఓపెన్ టాక్ అంటూ ఇచ్చినటువంటి సర్వేని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అత్యధికంగా వైఎస్ఆర్సీపీనే మనకు కనిపిస్తోంది. 13 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతోంది లోక్సభ స్థానాల్లో. ఇక టీడీపీ మొట్టమొదటిసారిగా ఈ సర్వే ఇచ్చిన దాని ప్రకారం డబుల్ డిజిట్ టచ్ చేసినట్టుగా కనిపిస్తోంది. 11 స్థానాల్లో ఇక్కడ టీడీపీ కూటమి విజయం సాధించబోతోందని ఆపరేషన్ చాణక్య ఇచ్చినటువంటి సర్వే ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. రైట్, అసెంబ్లీకి సంబంధించి చూసాం, అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి చూసాం. ఇక్కడ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి ఆయా సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతోందనేటటువంటి అంచనాలు, రిజల్ట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది.